మిత్రమా, అరణ్యవాసాలు అజ్ఞాతవాసాలు దాటితేనే పట్టాభిషేకాలు. బలంగా కోరుకుంటే ఏదీ రాదు. నువ్వు క్రమంగా కష్టపడితే నిన్ను దాటి ఏదీ పోదు. శక్తికి మించిన అప్పులు చేస్తే వయస్సుకు మించిన బరువులు మోయాల్సిందే. మొదలు పెట్టడానికి ముగించడానికి మధ్యలో భరించాల్సినవి తెగించాల్సినవి చాలానే ఉంటాయి. ఈ చరిత్రలో చాలా చోటే ఉంది. గెలవాలి అనుకునేవాళ్ల కోసం కాదు, అది గెలిచేదాకా పోరాడేవాళ్ల కోసం. అనుదినం తన కళ్ల ముందే ఇంతమంది చనిపోవడం మనిషి చూస్తూనే ఉంటాడు. కాని తనకు మాత్రం మరణం లేదు అని భ్రమపడుతూ ఉంటాడు కదా. ఇది అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం అంది మహాభారతం. ఆ ఏమరిపాటే మృత్యువు అంటుంది వేదాంతం. పుట్టినవారికి మరణం తప్పదు అని హెచ్చరించింది భగవద్గీత. చూస్తుండగానే ఆయువు క్షీణించిపోతుంది అని ఏనాడో గుర్తుచేసింది ఆదిశంకరుల ఉపదేశం. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే జీవితం అని చెబుతోంది ఆధునిక కవిత్వం. ఈ ఉపదేశాలు ఉదాహరణలు మనకు ఏం తేల్చి చెబుతున్నాయి? ఈ హెచ్చరికల అంతరార్థం ఏమిటి? ఈ ఉపదేశాలు వాస్తవానికి కర్తవ్య నిర్దేశాలు. బెదరగొట్టడం కాదు, మేల్కొల్పడం వాటి లక్ష్యం. మనిషికి లభించే సమయం చాలా స్వల్పమైనది కాబట్టి సోమరితనాన్ని విడిచిపెట్టి కాలాన్ని సద్వినియోగం చేసుకోమని, కర్తవ్యాన్ని చేపట్టమని చెప్పడానికే మన పెద్దలు మరణాన్ని గురించి ఇలా ఇన్ని రకాలుగా వ్యాఖ్యానించారు.